హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కర్రీ వచ్చేసి పెసరపప్పు అండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 2 కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక 2 టమాటోలు వేసుకొని అవి కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ముందుగా నేను 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను, ఒక అర్ధ గంట. అది కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఎంత మంచిగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఈ పెసరపప్పు. ఒకసారి కలుపుకొని మనం టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకొని పోసుకోవాలి. అలాగే మనకు పులుపు తగ్గట్టు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక మూత తీసి అంతే అండి, మన టేస్టీ పప్పు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.